హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. ఇవాళ మరొక గోదావరి రుచితో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, అందరికీ ప్రియమైన బెండకాయ పచ్చి రొయ్యల పులుసు. ఎలా చేయాలో చేసేద్దాం చూడండి. మనకి చిన్న రొయ్యలు కానీ మీడియం సైజ్ రొయ్యలు కానీ దొరికినట్లయితే అవి తెచ్చి ముందు రోజే వీలుంటే తెచ్చుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. లేదు అంటే ఇవాళ తెచ్చుకున్నారా, పోండి ఒక అరగంట అన్నా సరే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపులో కొంచెం సేపు ఉండివ్వండి. అలానే లేత బెండకాయలు అద్దిరిపోతాయి. ఇంకేమేం కావాలో చూసేద్దాం రండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ వరకు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ మీ ఇష్టం వేసుకోండి. చికెన్ మసాలా వేస్తున్నాను, రుచి అద్దిరిపోతుంది. 1 ఫుల్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. చూసి వేసుకోండి రుచి, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో వేసాం మనం కొంచెం. ఇవన్నీ కూడా పసుపు కూడా వేసేసుకొని నీళ్లు పోసి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి దీన్ని, సరేనా? దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ, టమాటా 2 కూడా కలిపి పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కచ్చాపచ్చాగా నలుపుకుంటే సరిపోతుంది, మరీ పేస్ట్ అవసరం లేదు. ఈ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఉంచుకోండి నీళ్ళలో. మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం, ఇది సరిపోతుంది, ఇంకేం వేయం దీంతో తప్ప. అలానే రాత్రి నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చి రొయ్యలు. ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ పచ్చి రొయ్యలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే లేత బెండకాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం మీడియం సైజ్ ముక్కల్లో కోసి పెట్టుకుందాం. అద్దిరిపోతాయండి లేత బెండకాయ ముక్కలు అయితే. వీటిని ఏం చేద్దామంటే ముందుగానే వేపు పెట్టుకుందాం. ఎప్పుడూ కూడా పులుసు కర్రీలో కానీ పులుపు వేసే దాంట్లో కానీ కూరగాయలన్నీ కూడా ముందే వేపు పెట్టుకోవాలి, లేదంటే చాలా టైం పట్టేస్తుంది ఉడకడానికి. 2 గరిటెలు నూనె వేసుకొని కోసుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా నీట్గా వేపేసుకోండి. ఒక 1/2 కిలో బెండకాయ వేసుకుంటున్నాను, 1/2 కేజీ రొయ్యలు 1/2 కిలో బెండకాయ వేసుకుంటున్నాను. వేపేసాను, జస్ట్ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఇలా అనేసి 1 నిమిషం వేపేసి తీసేసుకుంటాం అంతే. మరీ అవి బాగా వేగిపోయి పచ్చివాసన పోయే వరకు అలా ఏం లేదు. జస్ట్ అలా 1 నిమిషం వేపేసి అవి వేగాయి అనడానికి తక్కువ టైం తీసుకోవడానికి కూర అవుతున్నప్పుడు ముందుగా వేపు పెట్టుకుంటున్నాం. చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు, ఎందుకంటే కూర మొదలైన తర్వాత మళ్ళీ నాకు నానబెట్టేసుకోండి. కూర చేసే 1 అరగంట ముందు పచ్చిరొయ్యలు ఏవైతే ఉన్నాయో మనకి కూడా ముందే 2 బెండకాయలు వేపి కొంచెం గరం నూనె ఏదైతే ఉందో అదే ప్యాన్లో రొయ్యలు కూడా వేసేసుకోండి. 1 స్పూన్ కారం, రొయ్యలు అలా నీళ్లు వదిలి దగ్గరికి అయ్యే వరకు చికెన్ మసాలా మగ్గబెట్టుకుంటాం. కావాలి అనుకుంటే మూత వేసి మగ్గబెట్టుకోండి, లేదంటే మూత తీసే మగ్గబెట్టుకోండి. 1/2 స్పూన్ నీళ్ళన్నీ ఇంకాలి, అప్పుడే రొయ్య రుచి బాగుంటుంది. 1 స్పూన్ సాల్ట్, ఇవి మనకు పడేవి వేసేసుకొని కలిపేసుకొని నీళ్లు పోసి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇంకా చాలా బాగుంటుంది చూడండి. ఉల్లిపాయలు, టమాటా ఏదైతే ఉన్నాయో కలిపి మిక్సీలో పేస్ట్ పట్టి పెట్టేసుకుంటే అయిపోయింది. ఇంకా చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి గరటానికి, ఎక్కువ లేదు. ఇంకా 1 నిమిషం మనం వేపుకున్నామంటే మొత్తం అంతా నీట్గా వేగిపోయి దగ్గరికి అయిపోతాయి. ఉజ్జుమునలు చూసారు ఎంత దగ్గరికి అయిపోయినాయో, భలే ఉన్నాయి కదా చూడడానికి. పులుసులో మగ్గిన తర్వాత ఇంకా బాగుంటాయి రొయ్యలు చూడడానికి, అలానే తినడానికి కూడా. ముద్దకి బెండకాయ ముక్క రొయ్యలు తగులుతుంటే భలే ఉంటుంది అనుకోండి తినడానికి. ఇవన్నీ కూడా ఒక పక్కకు తీసేసుకుందాం. మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తానన్న వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి నీళ్ళతో కడిగేసి మళ్ళీ అదే బాణీ పెట్టుకొని చేసేసేయచ్చు. లేదంటే రొయ్యలన్నీ తీసేసుకున్న తర్వాత దీంట్లోని ఒక 3 గరిటెల నూనె వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేస్తాం. నేను ఒకసారి వాష్ చేసేసాను దాన్ని. దీంట్లో ఇప్పుడు మళ్ళీ 3-4 గరిటెల నూనె వేసుకొని 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నూనె అంతా కూడా వేడి అయిన తర్వాత కొంచెం చిటపట్లాడుతుంది, ఒక్కసారి ఫాస్ట్గా కలిపేసి దాన్ని దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా ముద్దను కూడా వేసేసుకోండి. 1 నిమిషం వేగనిచ్చేసి వెంటనే మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ టమోటా, అది ఇందులో వేసేసి బాగా వేపేసుకోండి.
బాగా వేగనివ్వండి, పచ్చివాసన అంతా పోవాలి. ఆల్రెడీ రొయ్యలు వేగిపోయాయి, బెండకాయలు వేగిపోయాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఉల్లిపాయ టమాటా కూడా వేగిపోతే కనుక కూర ఇంకా అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి మగ్గనిస్తాను దీన్ని. మూత తీసిన తర్వాత 3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఉంది. కొంచెం దగ్గరికి అయింది, ఇంకా బాగా దగ్గరికి అవ్వచ్చు. బాగా వేగింది, రంగు మారింది, తెలుస్తుందా మీకు? మీరు రొయ్యలతో ఏమేమి వెరైటీస్ చేస్తారో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. కింద అడుగంటకుండా వేపుకోండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోయిందండి ఇది బాగాను. నీళ్ళు ఆల్మోస్ట్ ఇంకిపోయి పేస్ట్ అన్నది మనకి చాలా బాగా వేగిపోయింది. చూసారా, రంగు లేత గులాబీ రంగులోకి వచ్చింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో, పొడులన్నీ కూడాను అది వేసేసుకుందాం దీంట్లోకి. ఇది వేసుకొని మరో 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. కూర అన్నీ రెడీగా ఉన్నట్లయితే కనుక మనకి ఖచ్చితంగా పావు గంట పడుతుంది. ఈ ముందు ప్రిపరేషన్ అన్నీ దగ్గర అవి ఒక పావు గంట టు 20 నిమిషాలు పడతాయి మనకి. ముందే చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా వేగనిద్దాం. ఒక్క 2 నిమిషాలు, అంతే, ఎక్కువ కాదు. వేసిన తర్వాత బాగా కలుపుకుంటే, ఎందుకంటే పొడులు వేసాం కదా, అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కలుపుతూ వేపుకోవాలి. మగ్గనివ్వండి, అలా ఏం పర్లేదు. 2 నిమిషాల వరకు మగ్గనిస్తే రంగు మారుతుంది, చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసి మగ్గనిస్తాను నేను. ఇప్పుడు చూసారా రంగు ఎంత బాగుందో. మగ్గిపోయిన తర్వాత నూనె కూడా అక్కడక్కడ పైకి తేలడం మొదలైంది. చూసారా, ఉల్లిపాయ పేస్ట్లోకి బాగా ఇమిడిపోయింది మనం వేసిన మసాలా ముద్ద కూడాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొక నిమిషం మగ్గనిస్తాను. ఇంకా లైట్గా నీళ్ళు ఉన్నాయి, అది కూడా పోయి మొత్తం నూనె పైకి తేలిపోయే వరకు వేపుకుంటాను. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు బాగా నూనె అంతా కూడా బయటికి తేలింది. చూసారా, ఆల్మోస్ట్ ఇంక కూర కలర్ అంతా వచ్చేసింది ఇందులోనే. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న పచ్చిరొయ్యలు, బెండకాయలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసేసుకోండి దీంట్లోకి. వేసేసి బాగా కలుపుకోండి. మసాలా అంతా బెండకాయకి, రొయ్యలకి కూడా పట్టేలా బాగా కలుపుకోండి. పులుసుల్లో కొంచెం నూనె ఎక్కువైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇబ్బంది పడకండి నూనె ఎక్కువైనా. నేను అట్ ప్రెసెంట్ ఎక్కువైతే వేయలేదు, కానీ బాగుంటుంది. ఎక్కువైనా సరే కంగారు పడదు. ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చుకుంటాను. ఎక్కువ కర్లేదు, జస్ట్ 1 మినిట్ అంతే. మసాలా అంతా దీనికి బాగా పట్టడానికి, ఫ్లేవర్స్ అన్ని బెండకాయల్లోకి అండ్ రొయ్యల్లోకి బాగా పీల్చుకోవడం కోసమని మూత పెట్టి మగ్గించాను. 1 మినిట్ అంతే, ఎక్కువ అవసరం లేదు. మనం చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం కదా, దాన్ని ఎటువంటి ముక్కలు చెక్కలు అది రాకుండా ఫిల్టర్ చేసి పెట్టేసుకోండి, రెసిడ్యూ అంతా పోయేటట్టు. ఇప్పుడు ఆ పులుసు ఏదైతే ఉందో దాన్ని ఇందులో పోసేసుకోండి. ముక్కలు మునిగే వరకు పోసుకుంటేనే మనకి పులుసు అన్నది బాగుంటుంది. అండ్ పులుసు ఎప్పుడు కూడా కొంచెం జారుడుగానే ఉండాలి కాబట్టి కొన్ని నీళ్ళు ఎక్కువే పోసుకోండి. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మీరు చూసుకోవచ్చు. నేను ఇంకొన్ని నీళ్ళు పోస్తాను. ఒక నిమిషం ఇలా మూత లేకుండా మగ్గిస్తున్నాను కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టుకొని 5 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఉంటుంది. 5 నిమిషాలు మీరు వదిలేస్తే కనుక కుతుకుతలాడుతూ పులుసు స్మెల్ భలే వస్తుంది. ఇందులో కొత్తిమీర వేసేసుకోండి. కాడలతో ఉన్న కొత్తిమీర అయితే ఇంకా బాగుంటుంది, ఆకుల కంటే కూడాను. వేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనివ్వండి.
కాసేపటికి మూత తీసేసిన తర్వాత ఇలా ఉందండి. ఇంకో 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చూసారా నూనె పైకి తేలుతూ అసలు భలే అద్భుతంగా ఉందండి స్మెల్ అయితే. ఈ స్టేజ్లో నేను కట్టేసుకున్నానండి. మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు రెసిపీ అన్నది మీకు బాగా వచ్చిందా లేదా అనేది కమెంట్స్లో తెలియచేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ వెరీ సూన్ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.